ఏదో స్టేజ్ మీద ఏదో పొలిటికల్ స్టేట్మెంట్ అనుకోవద్దండి. ఎందుకంటే లాజిక్గా చెప్తాను. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మనం కూడా ఎక్కడెక్కడో ఏదో ఊరి నుంచి ఇక్కడ కలుస్తున్నాం. ఇదంతా ప్రీ ప్లాన్ ఏం కాదు కదా, నథింగ్ ప్రీ ప్లాన్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో అట్లాగే నాకేంటంటే ఇప్పుడు చాలామంది మా సినిమా ఇండస్ట్రీలో లేదు వేరే దీంట్లో వచ్చినప్పుడు భగవంతుడు కల్పిస్తాడు. దెర్ ఈజ్ అ మీనింగ్, కలవడానికి కూడా దెర్ ఈజ్ అ రీజన్, దెర్ ఈజ్ అ మీనింగ్. ఆ తర్వాత తెలుస్తుంది, కొంత అప్పుడే తెలుస్తుంది. కొందరికేమో అది అర్థం కాదు. నాకేమో నా ఒపీనియన్, నా అనుభవంతో చెప్తాను. సో అట్లా నాకేంటంటే ఈ మార్షల్ ఆర్ట్కి వచ్చిన తర్వాత చాలామంది నేను ఒకప్పుడు కరాటే మాస్టర్గా ఉంటూ నేను చాలామందిని అక్కడ నేర్పించడం, నేను మరి నేర్చుకోవడం, ఒక సైడ్లో కాలేజ్ ఇలా చేసి నేను చాలా అబ్జర్వ్ చేశాను. కరాటే మాస్టర్ అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సినిమా ఆర్టిస్ట్ అయిన తర్వాత నేను మర్చిపోలేదు. సినిమా ఆర్టిస్ట్ అయిన తర్వాత కూడా నేను సినిమాలో కూడా ఏంటంటే అది ఆ పిక్చర్లో ఫైట్ లేకుండా నేను సినిమా అసలు ఒప్పుకోవడం చాలా వరకు తక్కువ. ఫైట్ ఉందా లేదా, ఒకటైనా ఉందా లేదా అని అడిగి నేనేంటంటే ఆ కరాటేని అలా నేను తీసుకొచ్చాను. ఈరోజు ఉన్నత స్థాయికి, మంచి స్థాయికి తీసుకొచ్చాను. చాలామంది మాస్టర్స్ ఉన్నారు, చాలామంది అంటే క్లాసెస్ ఉన్నాయి, చాలామంది హ్యాపీగా. ఇందాక రవి చెప్పినట్టు గొప్పగా చెప్పట్లేదు, నేను మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలామంది ఈరోజు ఈ యొక్క కరాటే నమ్ముకొని చాలామంది హ్యాపీగా ఉన్నారు. చాలామంది ఫ్యామిలీ సెటిల్ అయింది, దీని మీద ఉన్నారు. సో అలాగే వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి. అదే మాదిరిగా వాళ్ళు బాగా నేర్పించాలి. వాళ్ళు బాగా పేరుని కిందకు తీసుకురాకుండా ఒక మంచి మంచి పాలన చేస్తూ టోర్నమెంట్స్ చేస్తూ వాళ్ళు ఉండాలని. అదే మాదిరిగా ఇక్కడ ఫైటర్స్ అసోసియేషన్ కూడా చాలామందికి మేము హెల్ప్ చేయడం జరిగింది. అన్న ఆయన అయితే మొత్తం 24 క్రాఫ్ట్స్కి ఆయన టోటల్గా ఆయన సాక్రిఫైస్ చేసి ఈరోజు మరి ఇక్కడ 24 క్రాఫ్ట్స్ ఇవన్నీ ఉన్నాయంటే దానికి పునాది ఎవరు వేశారంటే ఇంకా ఆయనే పునాది వేశారు. ఆయన వేయడంతో ఇది అన్నీ ఇక్కడ పెరిగింది. ఎందుకంటే ఎందుకు నేను చెప్తానంటే గతాన్ని మర్చిపోయి మనం ముందుకు వెళ్ళడం కాదండి. ఎప్పుడు చెప్తారు కదా, సింహం 4 అడుగులు 3 అడుగులు ముందు వేసి ఒకసారి వెనక్కి చూస్తుంది అంటారు. వెనక్కి చూసి మన జీవితంలో ముందుకు వెళ్ళాలి, కానీ వెనకని మర్చిపోయి ఎప్పుడు మనం ముందుకు వెళ్ళకూడదు. అది నాది ఎప్పుడు నా పాలసీ అది. సో ఏది ఏమైనా దాని తర్వాత నాకేంటంటే లక్ష్మి గారు, రవి గారు పరిచయం. ఒక లేడీగా ఈవిడ చూపించిన మార్షల్ ఆర్ట్స్ని చూపించిన ఉత్సాహం, ఆవిడ ఎక్కడెక్కడెక్కడో క్లాసెస్కి ఊరు తిరిగి పాపం వాళ్ళు ఇద్దరు వెళ్ళి ఫైనల్గా సడన్గా నాకేంటంటే షీ టీమ్స్కి ఆవిడ కోచ్, సెల్ఫ్ డిఫెన్స్ కోచ్ ఆవిడది ఓన్గా చేసుకొని చాలా వరకు ఆవిడ ముందుకు వచ్చింది. ఈరోజు 4th నేషనల్స్ చేస్తుంది. కరాటే, కుంఫు అండ్ తైక్వాండో. వేరే వాటిని మేము మర్చిపోకుండా వీఆర్ ఆల్సో రెస్పెక్టింగ్ అండ్ ఆనరింగ్ ది అదర్ 2 మార్షల్ ఆర్ట్స్ ఆల్సో. మేబీ నెక్స్ట్ టైం ఇంకా కొంచెం ఎక్కువగా చేస్తున్నాం. చాలామంది హెల్ప్ చేయడం జరిగింది. అదే మాదిరి మరి సంధ్య గారు ఉన్నారు, షీఈస్ వెరీ పాపులర్ రియల్ ఎస్టేట్, సాయి సన్నిధి రియల్ ఎస్టేట్స్ చెప్పేసి ఆవిడ తిరిగి కూడా నేను చాలాసార్లు వెళ్ళి నేను ప్రమోట్ చేశాను. మరి లలిత గారు కూడా ఇట్స్ అ గుడ్ వెల్ విషర్. అండ్ ఇక్కడ మరి సాయి రెడ్డి గారు ఈజ్ ఆల్సో బీన్ అ వెరీ బిగ్ బ్యాక్ బోన్ లక్ష్మి గారు. సో మాకు చాలా సెక్యూరిటీ సిస్టమ్స్ ఆయనకి. అట్లా ఇప్పుడే నాకు రీసెంట్గా ఇప్పుడే మసూద్ గారు నాకు పరిచయం. ఆయనకి నేనెవరో తెలుసు, మాకు తెలియదు. ఆయన షాప్లో చాలాసార్లు వెళ్ళి ఐస్ క్రీమ్స్ అవన్నీ మేము తిన్నాం. కాబట్టి ఇప్పుడే తెలిసి ఆయన మస్కట్కి సంబంధించిన मनुष्य చాలా बहुत धन्यवाद मसूद जी। आप ये जो टूर्नामेंट है इसमें आप जाके आपका मदद दे रहे, ये ऐसे ही कंटिन्यू, क्योंकि एक महिला के लिए हम कर रहे हैं जो ये सेल्फ डिफेंस को आगे बढ़ने के लिए कोशिश कर रहे हैं। तो मैं भी इसीलिए मैं आ रहा हूँ। मैं तो इसमें एक रुपये भी मैं नहीं ले रहा हूँ। मार्शल आर्ट में 1 रुपये भी किसी से नहीं ले रहा हूँ। खाली अगर बहुत दूर है तो गाड़ी पूछता हूँ, नहीं तो एयर टिकट पूछता हूँ बस। और खाना वो भी देते हैं, खाता हूँ। बिरयानी दिया तो बिरयानी, कर्ड राइस दिया तो कर्ड राइस भी खाता हूँ बस। సో ఓకే, ఇప్పుడు 18th ఫిబ్రవరి మన స్టేడియం కోట్కల్ జవాహర్ స్టేడియంలో మార్నింగ్ ఇందాక చెప్పి స్టార్ట్ అవుతుందండి, నైట్ వరకు పోతూనే ఉంటుంది. సో ఇందాక లక్ష్మి గారు అన్ని చెప్పేవి. ఇక్కడ ముఖ్యంగా అండి ఇక్కడ కాంప్లిమెంట్స్ ఉంది, కంప్లైంట్స్ కూడా 2 ఉన్నాయండి. అంటే వీళ్ళు గురించి కాదు, కాంప్లిమెంట్స్ వీళ్ళకి, కంప్లైంట్స్ వేరే వాళ్ళ గురించి చెప్పాలి. బికాజ్ నేను నా ప్రమాణాలు ఏముండదు. తప్పు జరుగుతుందంటే నేను తప్పు జరుగుతుంది చెప్తాను, అది యాక్చువల్లీ కరెక్ట్. తెలుసో తెలియకుండా జరుగుతుంది నాకు తెలియదు. సరే ఇక్కడ ఏంటంటే వీళ్ళు మ్యాక్సిమం ఏంటంటే వచ్చి ముందు నుంచి వీళ్ళకి ఏంటంటే ఫుడ్ బాగా పెట్టాలి. దూరం నుంచి వస్తున్నాడు అనమాట. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చెప్పి ఏదో అలా పెట్టకుండా మంచి భోజనాలు. పాప చాలామంది అంటే వాళ్ళకి స్పాన్సర్స్ ఉన్నారు, ఇస్తారు, దూరం నుంచి వస్తున్నారు. సో నైట్ అందరూ బాగా భోజనం చేసి వెళ్ళని చెప్పేసి నేను చాలా టోర్నమెంట్ చూశాను. అందరినీ హ్యాపీగా పంపుతాను. లాస్ట్ టైం నా డౌట్ వచ్చి ఏం పెడతారని చెప్పి నాకు తెప్పించమని చెప్పాను. తెప్పించి నేను తిన్నాను, బాగుంది ఫుడ్.
సో దానికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే టోర్నమెంట్లో కూడా ఎక్కడ అంటే బ్యాడ్ నేమ్ రాకుండా ఈ ప్రయారిటీస్ ఇవన్నీ వాళ్ళు అబ్బాయి వీళ్ళ అమ్మాయి అది ఇది చెప్పి అలా కాదు. ట్రూగా అక్కడ ఏంటంటే ఎవరికి అక్కడ టాలెంట్ ఉందో ఎవరికి ఇది ఉందో మ్యాక్సిమం చేస్తారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ జ్యూరీలో జడ్జ్మెంట్లు వచ్చేటప్పటికి ఒక యాంగిల్ నుంచి చూసేటప్పుడు అవతల వాడు కొట్టాడా కిక్ చేశాడా లేదా అనేది కొంచెం తెలియదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర హైటెక్ ఈ యాంగిల్ ఆ యాంగిల్ ఈ యాంగిల్ కెమెరా లేదు కాబట్టి కొన్నిసార్లు అది కొంచెం డిస్కషన్కి వస్తుంది. తగిలిందని ఒకటి అంటాడు, తగలేదని ఒకటి అంటాడు. సో అక్కడ తగిలిన అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. అది మేము కూర్చొని క్లారిఫై చేస్తాం. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి టోర్నమెంట్ జరిగినప్పుడు ఇట్స్ అ ఫ్రెండ్లీ మ్యాచ్. సో ఫ్రెండ్లీగా మీరు తీసుకోవాలి కానీ ఇది ఏదో మనకి ఏదో మన వేరే విదేశాల్లో ఉంటున్న వాళ్ళతో కాదు కదా. సో కొంతవరకు అడ్జస్ట్ చేసుకొని మీరు వెళ్ళాలి. వాళ్ళు జరగకుండా నేను చేయాలని చెప్పి నా కోరిక. సరే ఇది కాకుండా ఇప్పుడు మెయిన్గా ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మెడల్స్ అంటే చాలా బాగా కష్టపడి మీరు మెడల్స్ అన్ని ఎక్కడి నుంచో తెప్పించి చేశారు. కొందరు ఏంటంటే మెడల్స్ని కొంచెం వాళ్ళు అమ్మేస్తున్నారు. ఇది చాలా తప్పండి. తీసుకున్న పేరెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళకి బుద్ధి ఉండాలి. ఆ మెడల్ తీసేసుకొని వాళ్ళు వెళ్ళిపోయి చూపిస్తే ఎవరు నమ్మరు. మేబీ వాళ్ళ వీధి వరకు వాళ్ళు నమ్ముతారు. ఈ మెడల్స్ తీసుకున్నప్పుడు దిస్ హ్యాస్ టు బి క్వాలిఫైడ్ బై బిగ్ పీపుల్. అలాగే బెల్ట్ సిస్టమ్ కూడా ఏంటంటే ఎవరు వాళ్ళు పెద్ద పెద్ద బెల్ట్లు వేసుకుంటే జరగదు. ఇప్పుడు నేనున్నానండి ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం. మీరు స్కూల్లో చదువుతున్నారు, మీరు స్కూల్ సర్టిఫికేట్ స్కూల్ వాళ్ళు ఇస్తే కదా ఆ సర్టిఫికేట్ వాల్యూ. మీరే ఒక సర్టిఫికేట్ తయారు చేసి ఇది నేను పాస్ అయ్యానంటే ఎట్లా నమ్ముతారండి కాలేజ్ కానీ. అట్లా ఉంది. ఎవరు వాళ్ళు చెప్పుకోవడం మెడల్స్ వచ్చింది అని చెప్పుకోవడం, బయట నుంచి కొనుక్కోవడం, కొంచెం చాలా చీప్గా అది అమ్మడం. అదే మాదిరిగా బెల్ట్ సిస్టంలో మా గురుగారు నా కరాటే చెప్పేవారండి, మధ్యలో ఈ కలర్ బెల్ట్ లేదు కదా, ఒకటి వైట్ బెల్ట్ ఒకటి బ్లాక్ బెల్ట్ అని చెప్పేవారు. మధ్యలో ఈ కలర్ గొడవలే లేదు, నాకు కనిపించట్లేదు అక్కడ. మీరు కలర్ బెల్ట్ కట్టుకొని నుంచుంటే మీరందరూ వైట్ బెల్ట్ అని చెప్పేవారు. ఆయన దృష్టిలో ఓన్లీ వైట్ బెల్ట్ బ్లాక్ బెల్ట్ అంతే. వైట్ బెల్ట్ వాడు బ్లాక్ బెల్ట్కి ఈక్వల్గా ఉండాలని ఆయన ఉద్దేశం. ఇప్పుడు ఏమైంది సరే కలర్ బెల్ట్ ఎందుకంటే కొంచెం వాళ్ళకి ఎంతూజియాజం ఇవ్వాలి కాబట్టి వైట్, ఎల్లో, గ్రీన్, బ్లూ, పర్పుల్, బ్రౌన్ వేస్తున్నాం. అది వేరే విషయం. బట్ దాంట్లో కూడా ఇద్దరు కొందరు ఏంటంటే నేను ఆ బెల్ట్ ఈ బెల్ట్ అంటారు. ఓకే చెప్పుకోండి, నేను ఒకటే చెప్తాను. బ్లాక్ బెల్ట్ అంటే మీరు రోడ్డు మీద వెళ్ళినప్పుడు 4-6 మంది అటాక్ చేస్తే మీరు డిఫెండ్ చేయడానికి రెడీగా ఉన్నారా? తీసుకోండి. నేను మీరు రోడ్డు మీద వెళ్ళిపోయి బ్లాక్ బెల్ట్ చెప్పేసి అక్కడ వెళ్ళి తను తిని వస్తే సిగ్గు. అది ఆ నేర్పించిన మాస్టర్కి సిగ్గు, మీకు మైనస్, మీ అసోసియేషన్కి మైనస్. ఎందుకు అలాంటి బ్లాక్ బెల్ట్? చిన్నపిల్లలకి బ్లాక్ బెల్ట్ సార్ ఎందుకు ఇస్తారంటే వాళ్ళు ఆ లెవెల్లో వాళ్ళు చేస్తున్నారు. డస్ నాట్ మీన్ దట్ దే కెన్ గో అండ్ ఫైట్ విత్ అడల్ట్ పీపుల్. వాళ్ళు ఆ కేటగిరీలో ఏంటంటే కథ అంటాం మేము, మూమెంట్ అది బ్రహ్మాండంగా చేస్తారు. కొందరు వెపన్స్ బ్రహ్మాండంగా చేస్తారు, కొందరు కిక్స్ బ్రహ్మాండంగా చేస్తారు. ఇక్కడ కరాటేలో మేము ఏం చెప్తున్నామంటే ఒకటే ఒక సెల్ఫ్ డిఫెన్సే కాదండి. ఇక్కడ వచ్చేసి డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్, రెస్పెక్ట్ టు ద పేరెంట్స్, పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వడం, గౌరవం ఇవ్వడం, చాలా ఉన్నాయి విషయాలు. ఒకటే కాదు. అది అర్థం చేసుకోకుండా మా అబ్బాయికి బ్లాక్ బెల్ట్ 4th డిగ్రీ వచ్చిందంటే ఇవ్వలేదని చెప్పి ఇక్కడ తీసుకెళ్ళి ఇంకో స్కూల్కి జాయిన్ చేయడం, ఇది వేస్ట్. ఇది తర్వాత మా పిల్లలకి దెబ్బలు తగ్గుతున్నాయి, డెఫినెట్గా దెబ్బలు తగ్గుతాయి. దెబ్బలు తగ్గకుండా ఎట్లా ఉంటుందండి? మీ గేమ్స్లో దెబ్బలు తగ్గటం లేదా? క్రికెట్ తగ్గ, హాకీలు తగ్గదా, వాలీబాల్, ఫుట్బాల్ తగ్గటం లేదా? మరి మీకు అంత ఇది ఉంటే మీరు పెట్టవద్దు. ఇక్కడ వదిలేండి. ఇక్కడ డెఫినెట్గా దెబ్బలు తగ్గుతాయి, కావాలని కాదు. కొట్టడం కూడా ఏంటంటే ఆ బాడీ టు బాడీ కొట్టి బాడీ తయారు చేస్తున్నాం. రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చినా, అడ్వాన్స్ ఏదైనా అటాక్ చేసినా వాడు బ్లాక్ చేసినప్పుడు ఆ దెబ్బల్ని తీసుకున్న కెపాసిటీ మన అమ్మాయిలకి మనం నేర్పిస్తున్నాం. సో డెఫినెట్లీ తగులుతాయి. ఫేస్ ఇంజరీ అని ఏంటంటే చిన్న అంటే స్మాల్ బెల్ట్స్ బ్రౌన్ బ్లాక్ వచ్చిన తర్వాత, బికాజ్ రోడ్డు మీద కొట్టేవాడు వాడు ఫేస్ ఏం చూడడు, ఎక్కడ దొరుకుతుందో అక్కడ వేస్తాడు. వెపన్లు పడతాడు, చేతుల్లో పడతాడు, కాళ్ళతో పడతాడు. డిఫెండ్ కరాటే నేర్చుకుంటూ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుని ఏం లేదు. యూ మస్ట్ బి ప్రిపేర్డ్. అండ్ ముఖ్యంగా చెప్తానండి, ఈరోజు మహిళలు దే ఆర్ ఇన్ అ వెరీ బిగ్ రిస్క్. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ గవర్నమెంట్. రైట్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి టుడే విమెన్ ఆర్ ఇన్ అ వెరీ వెరీ డేంజరస్ పొజిషన్. ఆర్ యూ ఏబుల్ టు గో ఆఫ్టర్ 12 o'clock in the night like foreign countries? You cannot go. సో మా ఉద్దేశం ఏంటి, ఈవెన్ ఇన్ ద నైట్ గవర్నమెంట్ రేపు ఏ యాక్ట్ తీసుకొస్తారో ఏం చేస్తారో మాకు తెలియదు. మేము ఏంటంటే మా ఉద్దేశం ఏంటంటే మహిళలు జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకి భద్రత ఉండాలి. పక్కెట్లో జరిగింది, ఎదురింట్లో జరిగింది, వెనకెట్లో జరిగింది చెప్పి మనం హ్యాపీగా ఉండడం కాదు. రేపు మీ ఇంట్లో జరగవచ్చు. నేను ఒకటే చెప్తున్నాను, పేరెంట్స్కి అందరూ చెప్తున్నాను, మీ పిల్లలు చిన్న పిల్లల్ని కూడా ఈరోజు ఆ సన్నాసులు చిన్న పిల్లల్ని కూడా రేపు చేస్తున్నారు. దానికి బెయిల్ అంటే 5,000, 10,000 రేట్ పెట్టారు జ్యుడిషియరీ. వాట్ ఈస్ దట్? పెద్ద వాళ్ళైతే తప్పించుకొని పోతున్నారు. న్యాయం ఇది. ఇదే మన ఇంట్లో పిల్లలు జరిగితే మనం ఒప్పుకుంటామా?
దానికోసం నేను పోరాడుతానండి, దానికోసం నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నాను, దానికోసం ప్రతి మహిళకి వెళ్ళిపోయి నేర్చుకోండి అంటున్నాను. ఒకప్పుడు ఏంటంటే మీరు వంట, పెయింటింగ్, మ్యూజిక్, సింగింగ్ జరిగేది. ఈరోజు అవన్నీ కాదు. మీరు ఏదైనా రోడ్డు మీద వెళ్ళినప్పుడు మీకు అటాక్ ఎక్కితే నాకు సింగింగ్ తెలుసు, నాకు డాన్సింగ్ తెలుసు, నాకు కుకింగ్ తెలుసు అంటే వదులుతాడా? వాడికి ఏం కావాలో వాడి నెలలో వాచో తప్ప లాగుతాడు. మరి ఇచ్చేస్తారా? ప్రతిసారి మీరు ఇస్తుంటారా? యూ హ్యావ్ టు ఫైట్ బ్యాక్, యూ హ్యావ్ టు రికార్డ్, యూ హ్యావ్ టు షో. ఒక్కసారి కనుక జరిగి మీరైనా మీ స్ట్రెంత్ చూపించి దాని తర్వాత ఎవరు రాయి తగ్గిపోతాయి. ఈ పేరెంట్స్ ముఖ్యంగా పాపం మహిళలు పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు లోపల మనసులో దడ ఉంటుంది. తిరిగి ఇంటికి వచ్చి ఎంత పెద్ద మీరు అమ్మాయిలు మీరు వయసు వచ్చినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు భయం, ఎందుకు టైంకి రాలేదు, ఏమైంది, సెల్ ఫోన్ పనిచేయట్లేదు, ఏంటి పాప భయపడతారు వాళ్ళు. ఆ భయం పోవాలి. భయం పోవాలంటే మీరు అమ్మాయిలు మీ చేతుల్లో ఉంది, మీరు ప్రాక్టీస్ చేయాలి. యూ షో యువర్ కాన్ఫిడెన్స్ టు యువర్ పేరెంట్స్. బాబాని బయటికి వెళ్ళినా కూడా నాకేం భయం లేదు, రా చూడు, క్లాస్లో చూడు, ఎలా చేస్తాను చెప్పి చూడు అని చూపించాడు. ఇంకా ప్రాక్టీస్ చేయండి. అదే మాదిరిగా ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. చిన్న వయసులోనే చాలా డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ అండి, ఆథరైటిస్ జెనెటిక్గా రావడం వేరే, డ్యూ టు దాట్ అంటే లేజినెస్, జంక్ ఫుడ్ వల్ల రావడం వేరే. సో అది కూడా కంట్రోల్లో ఉంటుంది. నెక్స్ట్ స్కూల్ కాలేజ్ మీకు ఏం నేర్పిస్తారు? పాఠం నేర్పిస్తారు, నమస్కారం అది నేర్పిస్తారు. మిగతాన్ని ఎవరు నేర్పించదు, టైం లేదు. ఇది నేర్పిస్తుంది, మార్షల్ ఆర్ట్ నేర్పిస్తుంది. ఈరోజు జీవితంలో నేను ఇంత దూరం పైకి వచ్చానంటే నేర్చుకుని నా మార్షల్ ఆర్ట్స్. అందుకే మార్షల్ ఆర్ట్స్ నేను ముందుకు తీసుకెళ్తున్నాను. సినిమా ఇండస్ట్రీలో 45 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఉంటూ 46 సంవత్సరం 700 సినిమాలు పైన దాటేశారు. 10 భాషలు, 100 సినిమాలు తెలుగులో హీరో చేశారు. ఏ సపోర్ట్ లేదు. అంతే ఇలాంటి పెద్దవాళ్ళు మా శ్రేయోభిలాషులు ఇలాంటి వాళ్ళతో నేను పైకి వచ్చాను. నో సపోర్ట్ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, నో సపోర్ట్ ఫ్రమ్ ఎనీబడి. మా టెక్నీషియన్స్, మా డైరెక్టర్, మా ప్రొడ్యూసర్స్, మా కో ఆర్టిస్టులు మాకు ఇచ్చిన సపోర్ట్తో నేను ఈరోజు వచ్చాను. కానీ ఎక్కడి నుంచి ఆ ధైర్యం వచ్చింది, ఎక్కడి నుంచి ఆ దిల్లు వచ్చింది? మార్షల్ ఆర్ట్స్ వల్లనే. మార్షల్ ఆర్ట్స్లో కింద పడి జీవితంలో నేను కింద పడి లేవడంతోనే నేను ఈ పొజిషన్కి వచ్చాను. అందరికీ ఆ పొజిషన్కి వస్తుంది చెప్పట్లేదు, రాకూడదు. ఒకవేళ వచ్చినప్పుడు కంగారు పడిపోయి డ్రగ్స్ తీసుకుని, డ్రింక్స్ తీసుకొని మనం ముందుకు వెళ్తామంటే జరగదు. ప్రాబ్లం అక్కడే ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడ పోతుంది? ప్రాబ్లం అక్కడే ఉంటుంది, పోదు. ఆ 5-10 మినిట్స్కి ప్రాబ్లం మేము మర్చిపోతాం. మళ్ళీ కళ్ళు తెరిస్తే అక్కడే ఉంటుంది ప్రాబ్లం. సో యూ హ్యావ్ టు ఫైట్. ఛాలెంజ్ వస్తుంది లైఫ్లో, దాని అన్నిటికీ ధైర్యం కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? కరాటే నుంచే వస్తుంది. ఎవ్రీ క్లాస్లో ప్రాక్టీస్ చేసినప్పుడు అవతల ఒకరోజు మనం గెలుస్తాం, ఒకరోజు మనం ఓడిపోతాం. సో లైఫ్లో గెలవడం ఓడిపోవడం కామన్ అయిపోతుంది. మీరు రియల్ లైఫ్లో వేరే విషయాల్లో గెలిచి ఉన్నప్పుడు వేరే, ఓడిపోయినప్పుడు మీరు పెద్ద సీరియస్గా తీసుకోకుండా మళ్ళీ మీరు ట్రై చేస్తూనే ఉంటారు. జీవితంలో ఒకసారి కాదండి, 9 సార్లు ట్రై చేయాలి. అదోసారి కూడా జరగకపోతే అప్పుడంటే మీకు అది సకాదు. ఇంగ్లీష్ అంటారు, వాట్ ఈస్ మెంట్ ఫర్ యూ విల్ నాట్ మిస్ యూ, వాట్ మిస్సెస్ యూ ఇస్ నాట్ మెంట్ ఫర్ యూ అంటారు. అది అర్థం చేసుకోవాలి. అప్పుడు దాకా ట్రై చేయాలి. సో ఇట్లా వేరే మ్యాటర్స్ ఉన్నాయి. కేవలం ఒక ఆ సెల్ఫ్ డిఫెన్సే కాదు, కేవలం ఒక ఎక్సర్సైజే కాదు, కేవలం ఒక ఫిలాసఫికల్గా కాదు. సో మెనీ థింగ్స్. ఇట్ ఈస్ వండర్ఫుల్ మార్షల్ ఆర్ట్. సో అందుకే ఏంటంటే ఇప్పుడు కరాటే అన్నప్పుడు నేను ఒకటి కరాటే గురించి మాట్లాడుతాను చెప్పి చాలామంది ఫీల్ అయ్యారు. కాబట్టి ఈ మధ్య ఏంటంటే మేము కుంఫు, టైక్వాండో ఏదైనా మీ ఇష్టం. ఇప్పుడు గేమ్ ఉన్నప్పుడు సో మెనీ గేమ్స్, ఫుట్బాల్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్ చాలా ఉన్నాయి. యూ పికప్ సంథింగ్. అట్లా చేయండి. మా పాయింట్ నేను ఇప్పుడే చెప్తున్నాను. ప్లీజ్ లెర్న్ సమ్ మార్షల్ ఆర్ట్, వెదర్ ఇట్ ఇస్ కరాటే ఆర్ కుంఫు ఆర్ కోబుడో, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ప్లీజ్ లెర్న్, ప్లీజ్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. డ్యామేజ్ జరిగిన తర్వాత ఎవరిని బ్లేమ్ చేసే ప్రయోజనం లేదు. Police cannot be blamed, government cannot be blamed because there are so much of other priorities. దేవుడు సినిమా మన దేవుడు సరణ వచ్చి పైన దిగినట్టు వాడు దిగలేరు. వాళ్ళకి టైం కావాలి. టైం అయ్యే లోపల మీకు ఇటు అయిపోతుంది మీకు ఇక్కడ. సో అలా కావాలా? లేదు మీరు సెల్ఫ్ డిఫెన్స్ చేసి మీరు ప్రొటెక్ట్ చేసుకుంటారా? మీ పేరెంట్స్ని మీరు ప్రొటెక్ట్ చేస్తారా? ఎలా డిసైడ్ చేసుకోండి. బికాజ్ ఎందుకు నేను చెప్తానంటే, ప్రొటెక్షన్ గురించి ఎందుకు చెప్తానంటే, ఇండియా చుట్టూ మొత్తం కంప్లీట్గా వరల్డ్లో యుద్ధం జరుగుతుంది. యుద్ధం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు కాకపోయినా ఇంకా చాలా తొందరలో అంటే దేర్ ఇస్ గోయింగ్ టు బి ఎ వరల్డ్ వార్. సో వేర్ ఈజ్ ఇండియా గోయింగ్ టు స్టాండ్ మనకు తెలియదు. బార్డర్లో మన జవాన్లు అక్కడ కూర్చొని వాళ్ళు మనకు హ్యాపీగా కాపాడుతారు. వాళ్ళ ఫ్యామిలీని సాక్రిఫైస్ చేస్తూ వాళ్ళ లైఫ్ని, సోల్జర్ అన్న వాట్ ఈస్ రెడీ టు టేక్ అ బుల్లెట్. ఇట్ ఈస్ జస్ట్ ఎనీ టైం మన కోసం. వీఆర్ నాట్ రెడీ. మనకి ఆ ధైర్యం లేదు, దిల్లు లేదు, మనసు లేదు. వాడు ముందు కదా అని చెప్పి మనకి చర్చ చేయడం కాదు కదా. సో మన ఇక్కడ పోలీసు ఉన్నా మన ప్రొటెక్షన్ మనం చేసుకోవాలి. మనం కోఆపరేట్ చేయాలి, యునైటెడ్గా ఉండాలి. ఎస్, మార్షల్ ఆర్ట్లో దెర్ ఇస్ నో కమ్యూనిటీ, నో క్యాస్ట్, నథింగ్. అందరూ ఒకటే. కానీ కమ్యూనిటీ క్యాస్ట్ ఉంది. ఎక్కడ ఉంది? అది ఇంట్లోనే ఉండాలి. ఇంట్లో పెట్టుకోండి. మీరు బయటకు వచ్చిన తర్వాత దాని గురించి డిస్కషన్ ఉంటుంది. మనందరూ భారతీయులు, వీఆర్ టుగెదర్. ఎవరు రిలీజన్ వాడితే పవర్ఫుల్. నేనేం కాదంటే ఇండియా ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ. ఎందుకు? అన్ని రిలీజన్స్ ఉన్నాయి, అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, అన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి, అన్ని ట్రెడిషన్స్ ఉంది. ఉండబట్టే ఇండియా ఈరోజు కూడా ఇండియా ఎవరు చేయలేకపోతున్నారు. చాలామంది ట్రై చేసినా ఎవరు చేయలేకపోతున్నారు.
మన యూనిటీ కావాలి, మనందరూ కలిసి ఉండాలి, ఒకరికొకరికి హెల్ప్ చేయాలి. ఈ విధంగా మైండ్ సెట్ మనం మార్చుకొని మనం ఎదురుకెళ్ళాలి. అండ్ ఫిట్నెస్ ఉండాలి. ఫిట్నెస్ ఉంటేనే అన్నీ జరుగుతాయి. డ్రీమ్స్ మీకు చాలా ఉండొచ్చు, అన్లెస్ యువర్ ఫిట్ యూ కాంట్ వాక్, యూ కాంట్ హియర్, యూ కాంట్ సీ అంటే హౌ కెన్ యూ గో ఫర్ సమ్ బిజినెస్ అని. హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది నాకు వయసు అయిపోయిందండి ఇంకా నేనేమి చేయలేను, ఏమీ లేదు, సోమేగ్రహం. ఖచ్చితంగా మనసు ఉంటే మార్గం ఉంది. ఎంతోమంది వెస్టర్న్ పీపుల్ ఉన్నారు, 80 years ఆల్సో దే ప్రాక్టీసింగ్ కరాటే. వాట్ ఇస్ రాంగ్? నథింగ్ రాంగ్, యూ కెన్ ప్రాక్టీస్. దానికి ఒక మెథడ్ ఉంది, ఆ ఏజ్ ప్రకారం దీని ప్రకారం ఎలా చేయాలి. అండ్ ఇంకో విషయం నేను చెప్తున్నాను, ఆల్ ది మాస్టర్స్ మీరు ఏంటంటే చాలామంది నాకు కంప్లైంట్ ఏంటంటే మా డోజో నుంచి లాక్కొని వెళ్ళిపోతున్నారు సార్, మా డోజో నుంచి వాటిని తీసుకెళ్ళిపోతున్నారు. ఎందుకు తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళు? అక్కడ ఇంకా బెటర్గా ఉంది, బెటర్ మాస్టర్ అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతారు. అంతకని ఇంకా వేరే ఏమీ లేదు. మీరు ఉన్న మైనస్ ఏంటి? మీరు మాస్టర్గా ఉన్నప్పుడు మీరు మీ స్టామినాని ప్రూవ్ చేయాలి, మీరు అట్టా చేయాలి, మీరు కుమితే చేయాలి, మీరు ఇన్స్పైరింగ్ పర్సన్. ఇప్పుడు నేను ఉన్నాను, నేను గొప్ప యాక్టర్ చెప్పి నేను పడుకుంటే ఎట్లా అండి? నేను ప్రతి సినిమాలో నేను ఏదో ఒక వేషంలో నా గొప్పతనం నేను చూపించాలి, నా యాక్టింగ్ నేను చూపించాలి, నా యాక్టింగ్లో బెటర్మెంట్ నేను చూపించాలి. అప్పుడే మీరు నన్ను గౌరవిస్తారు, నన్ను మర్యాదిస్తారు. నేను ఏమి చూపించకుండా నేను చాలా గొప్ప యాక్టింగ్ చెప్పి నేను చెప్పుకుంటే ఎట్లా అవుతుంది? సో ఆల్ ఆఫ్ యూ అంటే నేను చెప్పేది ఏంటంటే ప్లీజ్ మీరు పాలిష్ చేసుకోండి, మీ కథాస్, మీ ఫిజిక్ని, మీ ప్రాక్టీస్ చేయండి. అండ్ ఎవరు పోతారో పోతారు, ఎవరు వస్తారో వాళ్ళు వస్తారు. దాని గురించి వరి అవ్వద్దు. మీ స్టాండర్డ్ని పెంచుకొని పోతే ఆటోమేటిక్గా సడన్గా ఒకరోజు చూస్తే ఇది చాలా మంచి మాస్టర్, స్టాండర్డ్ చాలా బాగుంది, ఈ దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుంది, చాలా కరెక్ట్గా ఈయన బెల్ట్స్ మెడల్స్ పేరు వస్తుంది. ఆ పేరు మీకు రావాలని. ఇంకోటి ఏంటంటే ఇంటర్నేషనల్ టోర్నమెంట్ అని చెప్పి ఆన్లైన్లో చేస్తారండి. ఇప్పుడే ఆన్లైన్ ఇస్ నాట్ నెసెసరీ. ఆన్లైన్ అప్పుడు కరోనా వస్తే ఆన్లైన్ నడిచింది. ఇప్పుడు ఎందుకు ఆన్లైన్ నాకు అర్థం కావట్లేదు. చాలామంది మా ఆన్లైన్లో అన్యాయం జరిగిందంట. ఆన్లైన్లో ఏంటి, లైన్లోనే అన్యాయం జరిగినట్టు మీకు ఆన్లైన్ గురించి ఎవరు మాట్లాడుతారు? వాట్ ఇస్ ఫూలిష్నెస్. అప్పుడు ఏంటంటే కరోనా చేస్తుంది. ఇప్పుడు ఆన్లైన్ అంతా అదంతా బోగస్ అండి. డోంట్ బిలీవ్ ఆన్లైన్. ఆన్లైన్ డైరెక్ట్గా ప్రాక్టికల్గా మనం ఫైట్ చేయడం, కాంపిటీషన్ ఎక్కడ అవడం, ఇది కరెక్ట్. ఇది అదే మాదిరిగా మెడల్స్ విషయం జాగ్రత్త. మంచి మెడల్స్ చేస్తున్నారు, మంచి స్టూడెంట్స్కి ఇవ్వండి. ఎందుకంటే అది వేరే వాళ్ళు మీరు సాటిస్ఫై చేసి యువతల పేరెంట్ ఫీల్ అవుతున్నాడు. ఏంటి సార్ మా స్టూడెంట్ ఏమో ఇంత కష్టపడి 2 సంవత్సరాలు కష్టపడి బ్రహ్మాండంగా చేస్తే ఆయనకి ఇచ్చారు, అదే మేడం ఏమో ఏమీ చేయలేదు, వాళ్ళకి ఇస్తావు నాకు ఎందుకు అంటే చెప్పి అడిగావు, ఒక చోట అడిగావు, వెళ్ళి ఆయన అడగని చెప్పి నేను బయటకు వెళ్ళిపోయాను. అది కరెక్ట్ కాదు. కరెక్ట్గా చేసేవాళ్ళకి కరెక్ట్ మెడల్ ఇవ్వండి. మీకు ఏదైనా మీకు పరిచయం ఉంది, ఆయన ఏదో చేయాలంటే కూర్చోబెట్టండి, షాల్ కప్పండి, భోజనం పెట్టండి, ఇంకేదైనా చేయండి. అంతేగాని మెడల్ని తీసుకెళ్ళి అట్లా దయచేసి అట్లా ఎవరికైతే అర్హత లేదు వాళ్ళు మట్టిగా ఇచ్చారంటే ఆ మెడల్ వాల్యూ పోతుంది, మీ వాల్యూ కూడా పోతుంది. అదే మరి బెల్ట్ సిస్టమ్. సార్ నేను ఎందుకు ఇంత నేను ఆవేశంగా మాట్లాడుతుంటే మీరు అందరూ బాగుండాలి, మార్షల్ ఆర్ట్ ఇంకా ఉండాలి, మీ పేరు బయటికి వెళ్ళినప్పుడు నడిచినప్పుడు మర్యాద ఉండాలి. మర్యాద మీ చే మర్యాద ఉండదు. ఏంటంటే ఇచ్చిన వాళ్ళందరికీ మెడల్స్ ఇస్తారు, బెల్ట్ ఇస్తారు, డబ్బులు ఇచ్చాక తీసుకుంటారంటే వాల్యూ ఉంటుంది. అలా రాకూడదు. మీకు మర్యాద, మీ మర్యాద ఉండాలి, మీ గౌరవం ఉండాలి. అందుకే చాలామంది మాస్టర్స్ మాట్లాడినా కొంచెం క్యారీ చేయాలి. ఎందుకంటే అక్కడ వీక్నెస్ తెలుసుకోవాలి. మీరు స్ట్రిక్ట్గా ఉండండి, ఏముండదు. ఎన్ని రోజులు వెళ్తారు, ఎన్ని మార్చుకుంటారండి, గర్భియండి. దయచేసి మీరు చెప్పింది నేను ఎవరిని పాయింట్ అవుట్ చేయట్లేదు, ఎవరిని నేను ఇది చేయట్లేదు. ప్లీజ్ అందరూ బాగుండాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. మంచి వాళ్ళు కూడా చెడ్డ పేరు వస్తుంది ఇలా చేయడంతో. ప్రజలకు ఏంటంటే వాళ్ళు ఎవరు మంచివారు నాకు చెప్తారు, సార్ మంచి డోజో చెప్పండి సార్, మంచి కరాటే మాస్టర్ చెప్పండి అంటారు. అది నేను చెప్పను. మీరు వెళ్ళి చూసుకోండి, కరాటే మాస్టర్ ఎంత చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడో చూడండి, క్లాస్ ఎలా ఉందో చూడండి, నచ్చితే పెట్టండి. ఇప్పుడు స్కూల్ కాలేజ్ ఉంది, మీరేమో ఎవడో చెప్తే పెడతారా? మీరు వెళ్ళి స్కూల్ బయట నుంచి చూస్తారు, కాలేజ్ బయట నుంచి చూస్తారు, తర్వాత మెరిట్ చూస్తారు, తర్వాత కనుక్కుంటారు, చూడండి. లేక అదే సేమ్ విధంగా చేయండి. వయ్యో రాస్కింగ్ నాకు అందరూ కావాలి. దీంట్లో ఏంటంటే నా అందరూ నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా నాకు అందరూ కావాలి. ఒకవేళ తప్పు చేస్తే ఐ వాంట్ దెమ్ టు బి కరెక్ట్, అది పుట్టాం రైట్ ట్రాక్. ఒకసారి చెప్తాను, 2 సార్లు చెప్తాను, 3 సార్లు చెప్తాను, దాని తర్వాత లేదు. అలాగే నాకు కొన్ని విషయాలు తెలుస్తుంది. ఇంగ్లీష్లో చెప్తాను, ఫస్ట్ ఇస్ అ లెసన్, సెకండ్ ఇస్ అ వార్నింగ్. అయిపోయింది, 3వసారి నేను కట్ చేసి పడేస్తాను. అండ్ ఇంకోటి, నా ఫోటో పెట్టుకుని చాలామంది వాడుకుంటున్నారు. ఓకే, క్లియర్గా చెప్తానండి, నా ఫోటో నేను ఆపలేను, దయచేసి నా ఫోటో పెట్టద్దు. ఒకవేళ ఫోటో పెట్టినా నేను వీడియో వాయిస్ ఇస్తేనే అది నమ్మండి, నేను వీడియో వాయిస్ ఇవ్వకపోతే నమ్మదు. ఈ సంస్థ ఉంది, వీళ్ళు గవర్నమెంట్ వేస్తున్నారు, మీరు రండి అంటే అది మంచిది. ఇవ్వలేదు వేసుకుంటారు, ఏం చేయమంటారు? ఫోటో ఈరోజు మొన్న కూడా నేను రాజమండ్రిలో ఎంపీగా పోటీ చేస్తానని చెప్పేసి ఊరంతా చెప్పాను. మొత్తం వచ్చింది, నాకు చాలా ఫోన్లు వచ్చింది. ఏంటి సార్ మీరు ఎంపీగా పోటీ చేస్తారా అని చెప్పి. లేదండి నేను ఎక్కడ చెప్పాను అన్నారు. వాళ్ళు వేసారు కరెక్టే. నేను ఎక్కడ వేశారు? నేను వేసానా? నేను ప్రెస్ మీట్ పెట్టానా? నేను ప్రెస్ మీట్ పెట్టి ఇలా మాట్లాడినప్పుడు దాన్ని నమ్మండి, లేకపోతే లేదు చెప్పి. దయచేసి
అలాంటివి కూడా నమ్మవద్దు. నా ఫోన్ నెంబర్ అందరికీ తెలుసు, నేను ఫోన్ చేయకపోతే మెసేజ్ పెట్టండి, నా షూటింగ్ గ్యాప్లో మళ్ళీ నేను రిప్లై మీకు ఇస్తాను. మీరు అందరూ బాగుండాలని చెప్పి నేను చెప్తాను తప్ప మీరు ఎవరు మరి ఒక్కరు చేసే తప్పు వల్ల 99 మందికి బ్యాడ్ నేమ్ వస్తుంది. అది మీరు కూడా కంట్రోల్ చేయాలి. నేను ఒక్కడే కాదు, అది చేయొచ్చు ఏం ప్రయోజనం మీకోసం నేను చెప్తున్నాను. బట్ మీరు సైలెంట్గా ఉండి అలా ఉంటారంటే మీరు కూడా నేను బ్యాడ్ నేమ్ వస్తుంది. అది మళ్ళీ క్లియర్ చేయడానికి చాలా టైం పడుతుంది, చాలా కష్టం. వన్స్ బ్యాడ్ నేమ్ వస్తే మళ్ళీ క్లియర్ చేయడం చాలా కష్టం. మీరు ప్రూవ్ చేయాలంటే చాలా టెస్టులు మీరు పాస్ చేయండి. అది అవసరమా ఆలోచించండి, ముందే కట్ చేయండి. తప్పు చేయడం ముందే కట్ చేయండి. డోంట్ అలౌ ఇట్ టు గ్రో. సో వన్స్ అగైన్ ఐ వెరీ థ్యాంక్ఫుల్ ద ప్రెస్, ఆల్ ద పీపుల్ హు కమ్ ఆన్ ద రైట్ అండ్ ద లెఫ్ట్. థ్యాంక్ దెమ్ ఎవ్రీ వన్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ జరగాలి. తప్పకుండా ఈ ప్రోగ్రామ్కి నేను సాయంత్రం వస్తున్నాను. మార్నింగ్ ఒక పెళ్లికి నేను తిరుపతికి వెళ్ళేసి ఈవినింగ్ 5 o'clockకి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి నేను వచ్చి ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్నాను. ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యాలనుకుంటున్నాను. సో అందరూ రావాలి, మేక్ దిస్ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్. ఇప్పుడు మెడల్స్ ఓపెనింగ్, మెడల్స్ చేశారు. సో వీఆర్ గోయింగ్ టు ఓపెన్. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. Thank you, sir, for your valuable and your most mentoring words regarding the